शोबे खिदमत खल्क जमात इस्लामी की जानिब से दफ्तर जमात में कायम टेलरिंग सेंटर का इफ्तिताह अमल में आया। अमीर मकामी जनाब मोहम्मद शोएबुल हक तालिब की सदारत में मुनक्किदा इफ्तिताही तकरीब से खिताब करते हुए मेहमान खुसूसी जगतियाल एडिशनल कलेक्टर BS लता ने जमात इस्लामी की सरगर्मियों की सताइश की और कहा कि वो जमात के फलाही कामों से बखूबी वाकिफ़ हैं। उन्होंने कहा कि समाज की तरक्की के लिए ख़वातीन का खुद मुक्तफी होना निहायत ज़रूरी है ताकि इनकी माशी हालत मजबूत हो सके। टेलरिंग सेंटर से तरबियत हासिल करने वाली ख़वातीन घर से कपड़े सिलाई कर सकती हैं, बच्चों को ट्यूशन पढ़ा सकती हैं और अपनी सेहत पर भी तवज्जो दे सकती हैं। जनाब मोहम्मद शोएबुल हक तालिब ने अपने खिताब में कहा कि इस्लाम में खिदमत खल्क को बड़ी अहमियत हासिल है और अहादीस में इसकी बहुत फजीलत बयान की गई है। जमात इस्लामी हिंद अपने आगाज़ से ही खिदमत खल्क के मुख्तलिफ काम अंजाम देती आ रही है। इसी सिलसिले में फारान सेंटर का क़याम अमल में लाया गया है, जहां माहिर डॉक्टरों की खिदमत दस्तियाब हैं और कम कीमत में खून के टेस्ट भी किए जाते हैं। तकरीब का आगाज़ जनाब मोहम्मद मुआदुद्दीन उमेर की क़िरात कलाम पाक से हुआ। इस मौके पर साबिक़ टेलरिंग सेंटर से तरबियत हासिल करने वाली ख़वातीन में सर्टिफिकेट की तकसीम एडिशनल कलेक्टर BS लता के हाथों अंजाम दी गई। 80లో 1000-1500 చాలా ఎక్కువ కాస్ట్. అంత కాస్ట్లీ డ్రెస్ ఎట్లయితే ఉందో అంత కాస్ట్లీ డ్రెస్ లాగా కనిపిస్తాయి. దానికి కావాల్సింది మంచి మెటీరియల్, మంచి థ్రెడ్, తర్వాత స్టిచ్చింగ్ అనేది మీ అందరికీ తెలుసు. మనకి స్టిచ్ ఎంత దగ్గరగా వేస్తే అంత గట్టిగా ఉంటుంది. మనం కొన్నిసార్లు ఏమనుకుంటాము, ఇట్లా కుట్టిండ్రు, ఇంత దూరం టాకాలేసిండ్రు, ఇది ఒక్క దగ్గరే కొంచెం తక్కువదంటే పూరా చేయజేస్తారు, అవునా కదా? అట్లా కాకుండా మనకు తెలుసు దాని నాణ్యత ఎట్లా ఉండాలి. సో ఆ నాణ్యమైనది కనుక మనం చేస్తే బయట మనకి నాణ్యమైనది దొరకాలి అంటే ఎక్కువ రేట్లు, కానీ మనము అదే నాణ్యమైన దాన్ని తెలుగు అర్థమైంది కదా అందరికి, రేటు తక్కువ పెడతాం కానీ వస్తువు బాగుండదు అని అనుకుంటాం. కానీ మనందరికీ కావాల్సింది ఏంటంటే రేటు తక్కువలో ఉండాలి, నాణ్యత కూడా ఉండాలి. అంటే కలిగితే మన దగ్గర వస్తుంది. సో అది నేర్చుకోవాలి. తర్వాత మనము గ్రూప్లలో ఉన్నాం, మహిళా సంఘంలో 5-6 మెషిన్స్ తీసుకుంటే అవన్నీ ఒక దగ్గరే పెట్టుకొని దీంతో పాటు నెక్స్ట్ లెవెల్ మెషిన్ ఒకటి అందరి కలిపి తీసుకోవాలి. ఇప్పుడు మనం అనుకున్న బొటిక్కి సంబంధించింది కావచ్చు, ఎంబ్రాయిడరీకి సంబంధించింది కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అది ఒకటి తీసుకోవాలి. మన అన్ని మెషిన్లతో పాటు అది కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ఏమైతుంది, వచ్చిన వాళ్ళు దీంతో పాటు దాన్ని కూడా ప్రిఫర్ చేస్తారు. సో అది ఇంకొకటి. తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే, ఇప్పుడు నాకుతో పాటు 5-6 గ్రూప్లో ఉన్నారు. సో అందరికీ వచ్చిందంతా కూడా అక్కడికి వచ్చేస్తుంది, అంతే కదా. నాకు ఒక 10 మంది తెలిసి ఉండొచ్చు, ఒక 6 తెలిసి ఉండొచ్చు, వీళ్ళకి ఒక 5 తెలిసి ఉండొచ్చు. సో అందరికి కలిపి మీకు అక్కడ ఒక సంఘటితంగా చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, ఒక ఇంట్లో ఎవరికైనా ఫంక్షన్ ఉంది, వాళ్ళు కుట్టలేదు, అదే టైంలో ఫెస్టివల్ ఉంది అన్నప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది, మనకి ఆర్డర్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏమైతే నేను చేయలేకపోవచ్చు, నాకు ఇంట్లో ఆ రోజు కార్యక్రమాలు ఉన్నాయి, నెక్స్ట్ వీక్లో నేను చేయలేదు, బట్ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయొచ్చు. అప్పుడు మీకు వచ్చే కస్టమర్ ఎక్కడికి. సో ఇట్లా మనము ఆలోచన చేసుకుంటూ ముందుకు పోవాలి. అయితే ఇంట్లో మళ్ళీ ఒక గొడవ ఎక్కడ వస్తుందంటే, నేను మంచి కుడుతున్నాను, వాళ్ళు మంచి కుట్టారు, సో నేను కుట్టి వాళ్ళకి ఇచ్చాను.